హాయ్ అబ్గోస్. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే, సముద్ర అంతర్గర్భంలో జీవిస్తున్న జీవులనేది సముద్ర ఉపరితలంకి వస్తున్నాయనేసి దీనికి చాలామంది రకరకాల కారణాలు చెప్తున్నారు. సముద్ర గర్భంలో పొల్యూషన్ అవ్వడమో, లేకపోతే టెక్టానిక్ ప్లేట్స్‌లు కదలడమో, లేకపోతే అంటే అగ్నిపర్వతాలు బద్దలవ్వడమో, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ప్రపంచానికి ఏదో పెను ప్రమాదం ముంచి ఉంది అంటున్నారు. అయితే దీనికి, దీనికి కూడా కొన్ని మైథాలజీ రీజన్స్ చాలా గాని అందులో బాగా పాపులర్ అయిందేంటంటే 'లెవియాథన్'. 'లెవియాథన్' అనే జీవి ఈ జీవి ప్రస్తావన వెస్ట్రన్ మైథాలజీ గ్రంథాల్లో చాలా గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉంది. ఇది సుమారు 400 కిలోమీటర్ల పొడవుంటుంది. అంటే సుమారుగా విశాఖపట్నం నుండి విజయవాడ అంత డిస్టెన్స్ అంత పొడవుంటుంది ఈ జీవి. ఈ జీవి ఇప్పటివరకు నిద్రపోయింది. ఇప్పుడిప్పుడే మేలుకుంటుంది. ఇది వన్స్ జస్ట్ మేలుకొని ఒక్క షేక్ చేస్తే చాలు ఒక పెద్ద సునామీ రావచ్చు అనేసి చెప్తున్నారు. ఇది అలాగే ఇది భూమి మీదకొస్తే దీన్ని ఆపగలిగే ఆయుధం గాని, ఏది గాని మన దగ్గర లేదు అనేసి కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో ఏంటో తెలవదు. కానీ జస్ట్ ఇది బాగా పాపులర్ అవుతున్న ఇంటర్నెట్‌లో బాగా పాపులర్ అవుతున్న ఒక మైథాలజీ ఈ ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలకి ముడిపెడుతున్న విషయం ఇది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.